సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఒక జెండా కింద గెలిచి అవసరం కొద్దీ మరో కండువా కప్పుకోవడం, దీనికి మనం పెట్టుకున్న పరమచిత్త పేరు రాజకీయ వ్యభిచారం. చెప్పుకోవడానికి సిగ్గనిపించినా రెండు తెలుగు రాష్ట్రాలు మరియు కేంద్రంలో కూడా ఈ రంకు రాజకీయమే ఇవాళ రేపు బేషుగ్గా నడిచిపోతుంది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, స్పీకర్లు, చివరకు ప్రధానమంత్రి అందరూ దోషులే. ఇక్కడ చట్టాలని చేయాల్సిన వాళ్ళు ఉన్న చట్టాల్లో లొసుగులను వాడుకొని కేవలం రాజకీయాలు మాత్రమే నడిపిస్తున్న పరిస్థితి. ఓటు వజ్రాయుధం అంటారు, కానీ మనతో ఓటేయించుకున్న మిషన్ల మీద, మనం ఓటేసి గెలిపించిన మనుషుల మీద ఇప్పుడు అన్ని అనుమానపు మరకలే. ప్రజా తీర్పు శిరోధార్యం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప జనం ఓట్లతో గెలిచినోళ్లు విచ్చలవిడి రాజకీయాలకు తెరతీసి ఇష్టారాజ్యంగా పార్టీలు మారడాన్ని ప్రశ్నించే వాళ్ళు, ప్రశ్నించిన వినేవాళ్ళు మాత్రం ఎక్కడా లేరు. ఎమ్మెల్యేగానో ఎంపీగానో ముద్రపడ్డ మనిషి రాత్రికి రాత్రే కంచె దాటి అవతల పార్టీలోకి దూకేసి బట్టలు మార్చుకున్నంత తేలిగ్గా పార్టీ కండువాలు మార్చుకుంటుంటే ఓట్లేసిన జనం చోద్యం చూడాల్సిన పరిస్థితి. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలని బలహీనపరచడమనే ఆపరేషన్ ఆకర్ష్లో మునకేసిన వాళ్లే. ఫిరాయింపులు అనబడే వెగటు పుట్టించే ఈ వికృత రాజకీయానికి ఆజ్యం పోసిన వాళ్ళు ఎవరంటే ఏం చెప్పగలం? ఆయారాం గయారాం సంస్కృతికి టెంకాయ కొట్టిన రాజకీయ నాయకులు అప్పుడు ఏ పార్టీలో పుట్టారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారన్న లెక్కలు అనవసరం. వాళ్ళు పెంచి పోషించిన ఫిరాయింపుల కుళ్ళు మాత్రం ఇప్పుడు అన్ని నోళ్లకు అంటుకుంది. వీరిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కోర్టులకు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదు. ఈ విషయమై ఇప్పటికే ఎన్నోసార్లు కోర్టులు చేతులెత్తేసాయి కూడా. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన శాసనసభ స్పీకర్లు కూడా తమ మూలాలు అధికార పార్టీవే కావడంతో చేతులు కట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి. 91వ రాజ్యాంగ సవరణ ఇచ్చిన ఈ 14 ఏళ్లలో పార్టీలు మారిన ఏ ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న దాఖలా మన చట్టసభల్లో లేదు. ఒకవేళ సభ్యులే రాజీనామా చేసినా వాటిని ఆమోదించడానికి స్పీకర్లు ముందుకు రాని పరిస్థితి. అక్కడ సైతం రాజకీయ కారణాలే కీలకం. వీలైనంత కాలాపహరణ చేసి చేతులు దులిపేసుకునే స్పీకర్లకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నా లేనట్టు లెక్కే. కోర్టులు, చట్టసభలు అడ్డంగా ఓడిపోబట్టి, స్పీకర్లు, ముఖ్యమంత్రుల స్వార్థ ప్రయోజనాలకు లొంగిపోబట్టి ఇప్పుడు కొరడా ఎన్నికల సంఘం చేతికి ఇవ్వాలంటూ కొత్తగా డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. పార్టీ ఫిరాయించిన సభ్యున్ని ఉన్న పలంగా డిస్క్వాలిఫై చేసే హక్కు ఎన్నికల కమిషన్ కు బదిలీ చేయాలన్నది గట్టిగా వినిపిస్తున్న సూచన. కేవలం ఓట్లేయించి గెలిపించడంతోనే సరిపెట్టకుండా గెలిచిన వాళ్ళు వేరే పార్టీలకి గెంతకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈసీ వాళ్లే మొయ్యాలి. పలానా పార్టీ తరపున అభ్యర్థినట్టు బీ ఫారం తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టే వాళ్ళు అదే పార్టీతో పూర్తి కాలం కాపురం చేస్తామంటూ సంతకం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అటువంటి కట్టుబాటు ఉంటే తప్ప ఈ రాజకీయ వ్యభిచారానికి చెక్ పడే ఛాన్సులు లేవు. కాకపోతే పూర్తి రాజ్యాంగబద్ధ సంస్థగా పేరున్న ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా నిష్పాక్షికంగా వ్యవహరించినప్పుడే మన ఓటుకు పూర్తి సార్థకత వస్తుంది. ఇకనైనా పార్టీ నేతలు కళ్ళు తెరిచి దీనికి తగిన చట్టాలు తేవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.